Dear student, today I discussing about కాంప్లెక్స్ నంబర్. కాంప్లెక్స్ నంబర్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. యు సీ అండ్ లిజన్ కేర్ఫుల్లీ. సో కాంప్లెక్స్ నంబర్, కాంప్లెక్స్ నంబర్స్. ఓకే, కాంప్లెక్స్ నంబర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ద కాంప్లెక్స్ నంబర్? The complex number is represented C. Complex number is represented by C. Okay, the C is equal to A plus IB. A plus IB. Here A is the real part. A అనేది ఏమి ఇక్కడ రియల్ పార్ట్ అండ్ B is the imaginary part. B is the imaginary part. I అంటే iota. Okay, here the I is equal to root of -1. అంటే ఏమి రియల్ పార్ట్ ఉండాలి, ఇమాజినరీ పార్ట్ ఉండాలి, అలాగే అయోటా అనేది కూడా ఉండాలి. అలా ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే కాంప్లెక్స్ నంబర్ అంటారు. ఏమంటారు? ఇది కాంప్లెక్స్ నంబర్. ఓకే, నెక్స్ట్ ఈ కాంప్లెక్స్ నంబర్ అనేది మనకు ఒక గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసుకున్నట్లయితే ఏమి ఇక్కడ గ్రాఫికల్గా దీన్ని ఏమంటారంటే రియల్ పార్ట్ యాక్సిస్ అంటారు, దీన్ని ఏమంటారంటే ఇమాజినరీ పార్ట్ యాక్సిస్ అంటారు. ఓకే, ఈ రెండు యొక్క కాంబినేషనే మనకి కాంప్లెక్స్ నెంబర్ అనేది అవుతుందన్నమాట. సో దీన్ని ఏమన్నారు? రియల్ పార్ట్ యాక్సిస్, దీన్ని ఇమాజినరీ పార్ట్ యాక్సిస్ అంటారు. ఓకే, దిస్ ఈజ్ ద కాంప్లెక్స్ నెంబర్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు దీనిలో యాడిటివ్ ఇన్వర్స్ అనేది ఒకటి ఉంటుంది. చూడండి, ఇక్కడ యాడిటివ్ ఇన్వర్స్, యాడిటివ్ ఇన్వర్స్, యాడిటివ్ ఇన్వర్స్. యాడిటివ్ ఇన్వర్స్ అంటే వి టేక్ ఏ ప్లస్ ఐబి ఉందనుకోండి, దిస్ ఈజ్ ద కాంప్లెక్స్ నెంబర్. వీటికి మైనస్ అప్లై చేసినట్లయితే, అంటే మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఇది యాడిటివ్ ఇన్వర్స్ అవుతుంది అనమాట. అంటే వీటికి ఏం చేయాలి? ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తే దాన్ని యాడిటివ్ ఇన్వర్స్ అని అంటారనమాట. ఓకే, సో వీఆర్ మల్టిప్లైయింగ్ మైనస్ ద గివన్ కాంప్లెక్స్ నెంబర్, దట్ ఈస్ ద యాడిటివ్ ఇన్వర్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకి ఈ కాంప్లెక్స్ నెంబర్లో 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? సో ఐఎమ్ టేకింగ్ Z ఈజ్ ఈక్వల్ టు A1 ప్లస్ B1I. అనదర్ దిస్ ఈజ్ కాల్డ్ Z1. Z2 ఈజ్ ఈక్వల్ టు A2 ప్లస్ B2I. సో హౌ టు ఫైండ్ ద Z1 ప్లస్ Z2 అంటే Z1 ప్లస్ Z2 మనకు ఫైండ్ అవుట్ చేయమండి. సో Z1 ప్లస్ Z2 చేయాలంటే ఏమి? రియల్ పార్ట్స్ యాడ్ చేయాలి. రియల్ పార్ట్స్ A1 ఇక్కడ A2 అనేది యాడ్ చేసుకోవాలి. అంటే A1 ప్లస్ A2 ప్లస్ ఇమాజినరీ పార్ట్స్ యాడ్ చేసుకోవాలి. I ఇంటూ B1 ప్లస్ B2 ఇలా యాడ్ చేస్తే దాన్ని అడిషన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ అంటారు. ఓకే, ఇన్ కేస్ మనం మైనస్ చేయాల్సి వచ్చింది అనుకోండి, Z1 మైనస్ Z2 చేయాలి. జస్ట్ ఏం చేస్తారు? ఇక్కడ ఏం చేస్తాము? A1 మైనస్ A2 ప్లస్ I ఇంటూ B1 మైనస్ B2. ఈ ప్లేస్లో మైనస్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ మనకు ప్రోడక్ట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, Z1 ఇంటూ Z2 చేయాలి. Z1 ఇంటూ Z2 చేయాలి. ఏం చేస్తారు? ఇక్కడ A1 ఇంటూ A2, A1 A2, నెక్స్ట్ A1 ఇంటూ B2, A1 B2I. ఓకే, ఈ రెండు మల్టిప్లై చేసేయండి. నెక్స్ట్ అదేవిధంగా B1తో మల్టిప్లై చేయండి ప్లస్ ఏమిది? B1 A2I ప్లస్ ఇక్కడ I ఇంటూ I స్క్వేర్, B1 ఇంటూ B2, B1 B2. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు A1 A2. ఓకే, ఇక్కడ I స్క్వేర్ అంటే ఏం వాల్యూ? I స్క్వేర్ అంటే -1
సో కాబట్టి a1 a2 మైనస్ b1 b2 ఇక్కడ ఐ లేదు కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఏ రియల్ పార్ట్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ ఏమి ఇక్కడ ఐ అనే దాన్ని కామన్ అవుట్ చేసుకున్నట్లయితే a1 b2 ప్లస్ b1 a2 దిస్ ఈజ్ ద ప్రోడక్ట్ అనమాట. ప్రోడక్ట్ అంటే ఈ విధంగా మనము చేసుకోవాలి. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ మనకు డినామినేటర్లోకిన కాంప్లెక్స్ నెంబర్, న్యూమినేటర్లో డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ ఉందనుకున్నాం, అప్పుడు ఎలా చేయాలి? ఓకే, యు సీ ద అనదర్ మోడల్. ఓకే, సో ఇక్కడ z1/z2 అయిందనుకోండి, z1/z2. ఇప్పుడు మన కాంప్లెక్స్ నెంబర్ z1 అంటే a1 ప్లస్ ib1 a2 ప్లస్ ib2 అయినట్లయితే ఫస్ట్ డినామినేటర్ని వేర్ రేషనలైజ్ ద డినామినేటర్. రేషనలైజ్ ద డినామినేటర్ అంటే a1 ప్లస్ ib1 బై a2 ప్లస్ ib2 ఇంటూ రేషనలైజ్ అంటే సైన్ చేంజ్ చేస్తారు. అంటే ఏమి a2 మైనస్ ib2 బై a2 మైనస్ ib2 డినామినేటర్ యొక్క సైన్ చేంజ్ చేశారు. ఏం చేస్తారు ఇక్కడ మల్టిప్లై చేయండి. a1 ఇంటూ a2 a1 a2 a1 ఇంటూ ib2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ai ఇంటూ a1 b2 నెక్స్ట్ అదేవిధంగా ప్లస్ ఇంటూ అంటే ib1 ఇంటూ a2 ప్లస్ i ఇంటూ b1 a2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ib1 ఇంటూ i ఇంటూ i స్క్వేర్ b1 b2 డివైడెడ్ బై ఇది ఎలా ఉంది, ఇది a ప్లస్ b ఇంటూ a మైనస్ b a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు a1 a2 ఇక్కడ i స్క్వేర్ అంటే -1 అవుతుంది కాబట్టి ప్లస్ అవుతుంది ఇక్కడ. సో కాబట్టి ప్లస్ b1 b2 ఓకే ప్లస్ వీటిలో i అనేది కామన్ తీసినట్లయితే మనకు b1 a2 మైనస్ a1 b2. ఇక్కడ డినామినేటర్లో ఇక్కడ i స్క్వేర్ అంటే ఏమొస్తుంది మనకు -1 అవుతుంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం సపరేట్గా చేసుకున్నట్లయితే a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. ఇది మనకు ప్రోడక్ట్ అంటే డినామినేటరు న్యూమినేటర్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే డినామినేటర్ని రేషనలైజ్ చేయాలి. దిస్ ఈజ్ ద division of the complex number. You see the another example. What is the multiplicative inverse? So multiplicative inverse ante enti? So multiplicative inverse. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ x ప్లస్ iy అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ అనుకున్నట్లయితే వీటికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కావాలనుకోండి. ఏం చేస్తారు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఇక్కడ ప్లస్ ఉన్నట్లయితే మైనస్ రాయండి iy బై నెక్స్ట్ ఏం చేస్తారు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఎక్స్ని స్క్వేర్ చేయాలి వై స్క్వేర్ చేసి యాడ్ చేస్తాం డినామినేటర్లో. దీన్ని ఏమంటారంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటారు. ఏమంటారు ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఓకే అంటే ఏమి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే 1/x ప్లస్ iy అని రాస్తారు. రాసిన తర్వాత దీన్ని రేషనలైజ్ చేస్తే వస్తుంది అనమాట x మైనస్ iy బై x మైనస్ iy ఇట్లాగా చేస్తే మనకు ఇది వస్తుంది. ఇప్పుడు ఏమొస్తుంది x మైనస్ iy బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ iy హోల్ స్క్వేర్ అంటే i స్క్వేర్ అంటే -1 అవుతుంది కదా. సో మైనస్ y స్క్వేర్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఏ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఓకే నెక్స్ట్ యు సీ ద అనదర్ టైప్ అంటే కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. ఏమి ఇక్కడ కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ conjugate of complex number. For example,
ఎక్స్ ప్లస్ ఐవై అనేది కాంప్లెక్స్ నెంబర్ అయిందనుకోండి, దీని కాంజుగేట్ అంటే ఇమాజినరీ పార్ట్ చేంజ్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఎక్స్ మైనస్ ఐవై ఈజ్ ద కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. ఓకే, ఎక్స్ ప్లస్ ఐవై ఉన్నదాన్ని ఎక్స్ మైనస్ ఐవైగా రాసినట్లయితే దాన్ని కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటారు. నెక్స్ట్ అదేవిధంగా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అన్నాడు అనుకోండి. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్. ఓకే, కాంప్లెక్స్ నంబర్ అయినట్లయితే అంటే ఏమి, ఎక్స్ ప్లస్ ఐవై యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటే ఇట్లా మోడలస్ రాసుకుంటారు. దీన్ని ఏం చేస్తారంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్. అదేవిధంగా యాంగిల్ కనుక్కోవాల్సి వచ్చింది అనుకోండి, థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఇమాజినరీ పార్ట్ ఏముంది y బై రియల్ పార్ట్ వేసుకున్నట్లయితే మనకి దాని ఏమొస్తుంది, యాంగిల్ అనేది వస్తుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ద కాంప్లెక్స్ నంబర్. ఓకే, ఈ విధంగా మనకు కాంప్లెక్స్ నంబర్లో ఉన్న మెయిన్ కాన్సెప్ట్స్. సమ్టైమ్స్ మనకు కాంప్లెక్స్ నంబర్ ఇచ్చి మనకు ఏం చేస్తాడు, రూట్ అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో అది ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏ ప్లస్ ఐబి అనేది ఇచ్చాడు. దీనికి స్క్వేర్ రూట్ కనుక్కోమంటాడు. దానికి స్క్వేర్ రూట్ కనుక్కోమంటే మీరు సింపుల్గా అబ్జర్వ్ చేయండి. దీనికి ఏంటంటే ఫార్ములా చూడండి, సింపుల్గా మనకు ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ డివైడెడ్ బై 2. This is the real part. Next plus imaginary part. ఏమిది, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ బై 2. సో దిస్ ఈజ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అనేది మిస్ కాకూడదు. ఎప్పుడు ఇఫ్ బి అనేది 0 కన్నా గ్రేటర్ దాన్ అయినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ తీసుకోవాలి. 0 అనేది ప్లస్ ఆర్ మైనస్గా తీసుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ బి గ్రేటర్ దాన్ అయినప్పుడు, ఒకవేళ అలా కాకుండా మనకు ప్లస్ ఆర్ మైనస్ చూడండి, ఇక్కడ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ డివైడెడ్ బై 2. ఓకే, మైనస్ వస్తుంది ఎప్పుడు, ఐ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ డివైడెడ్ బై 2. ఎప్పుడు వస్తుంది ఇది మనకు, ఇక్కడ ఇఫ్ బి లెస్ దాన్ 0 అయినప్పుడు జస్ట్ ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకే, లెస్ దాన్ 0 అయినప్పుడు ఏమొస్తుంది మనకి, ఇది మైనస్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, మైనస్ వస్తుందండి. ఇది మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అనేది మనకు ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఎక్కడైనా సరే ఇలాగా ఇచ్చినట్లయితే చూడండి, ఇక్కడ ఏఎంపిజెడ్ అన్నాడు అనుకోండి. జెడ్ అంటే మనం ఎక్స్ ప్లస్ ఐవై అనుకున్నట్లయితే అప్పుడు దీని మీనింగ్ ఏంటంటే tan ఇన్వర్స్ వై బై ఎక్స్ అనే అర్థం. అంటే జెడ్ అనేది కాంప్లెక్స్ నెంబర్ అయినప్పుడు ఏఎంపి జెడ్ అంటే యాంప్లిట్యూడ్ అని అర్థం. ఓకే, దీన్ని ఏమంటారంటే మనకు tan ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్గా రాసుకోవచ్చు అన్నమాట. ఓకే, మనకు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ మనకు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అయిందనుకున్నాం. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమి, ఇక్కడ ఎక్స్ ప్లస్ ఐవై అయినట్లయితే ఓకే, ఆర్గ్ ఆఫ్ జెడ్ అని కూడా అడుగుతాడు. ఆర్గ్ జెడ్ అని అడిగాడు అనుకోండి, అది కూడా దాని మీనింగ్ ఏంటంటే tan ఇన్వర్స్ వై బై ఎక్స్ అనే దాని మీనింగ్. ఓకే,
ఆర్గ్ ఆఫ్ జెడ్ అన్న కూడా దాని మీనింగ్ ఏమవుతుంది, tan ఇన్వర్స్ y బై ఎక్స్ అవుతుంది. ప్యూర్లీ రియల్ పార్ట్ అనుకోండి, ప్యూర్లీ రియల్ పార్ట్ అని అడగండి. జెడ్ ఈజ్ ప్యూర్లీ రియల్ అనుకోండి అంటే ఇమాజినరీ పార్ట్ జీరో అయిందని అర్థం. ఇమాజినరీ పార్ట్ అనేది జీరో అయిందని అర్థం. ప్యూర్లీ ఇమాజినరీ పార్ట్ అనుకోండి, జెడ్ ఈజ్ ప్యూర్లీ ఇమాజినరీ పార్ట్ అనుకోండి, ఇక్కడ రియల్ పార్ట్ జీరో అయిందని అర్థం. రియల్ పార్ట్ ఏమైనట్టు నీకు జీరో అయిందని అర్థం. ఓకే, ఈ విధంగా మనకు కాంప్లెక్స్ నెంబర్స్ అనేటివి వాటి కాన్సెప్ట్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఓకే, మనకు ఒకవేళ ఇన్ కేస్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్ మనము ఈ విధంగా డివైడ్ చేసుకున్నట్లయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా తీసుకుంటాం. ఏమిది, ఇది ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుందాం, ఇది వై యాక్సిస్ అనుకుందాం. ఓకే, ఇది ఏంటిది, ఇమాజినరీ యాక్సిస్ అనమాట. ఇది అంతా ఏమిది ఇమాజినరీ యాక్సిస్, ఇది రియల్ యాక్సిస్ అనమాట. ఇక్కడ మనకు ఎక్స్ అనేది పాజిటివ్ ఉంది, వై అనేది ఇక్కడ పాజిటివ్. ఇక్కడ ఏమిది ఎక్స్ అనేది ఇక్కడ నెగిటివ్, ఇక్కడ వై అనేది నెగిటివ్ అనమాట. ఇప్పుడు దీనికి కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నట్లయితే ఇది ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి దీన్ని ఎక్స్ ప్లస్ ఐవైగా రాసుకోవచ్చు. ఓకే, సెకండ్ క్వాడ్రంట్కి వచ్చి ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇది సెకండ్, ఇది థర్డ్ క్వాడ్రంట్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్. ఇక్కడ రియల్ పార్ట్ అనేది జీరో కాబట్టి, రియల్ పార్ట్ అనేది నెగిటివ్ కాబట్టి మైనస్ ఎక్స్ రాశాను. ఇమాజినరీ పార్ట్ పాజిటివ్ కాబట్టి ప్లస్ ఐవై రాశాను. నెక్స్ట్ ఒకవేళ థర్డ్ క్వాడ్రంట్లో మనం కాంప్లెక్స్ నెంబర్ తీసుకుందాం, అంటే ఎక్స్ ప్లస్ ఐవై అనేది తీసుకున్నాం. థర్డ్ క్వాడ్రంట్లో మనకి ఏముంది, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ నెగిటివే, వై కూడా నెగిటివే కాబట్టి మైనస్ ఎక్స్ మైనస్ ఐవై. ఓకే, అదేవిధంగా మనకు చూడండి, ఇక్కడ ఫోర్త్ క్వాడ్రంట్ తీసుకున్నట్లయితే మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఎక్స్ అనేది పాజిటివ్, ఓకే, వై అనేది నెగిటివ్ కాబట్టి వైకి మైనస్ తీసుకుంటాం. ఇది మనకున్న కాంప్లెక్స్ నెంబర్. ఏ క్వాడ్రంట్లో కూడా తీసుకున్నా కూడా మనకు మ్యాగ్నిట్యూడ్ అన్నిటికీ సేమ్ ఉంటుంది. అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ జెడ్ అనుకోండి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేరే. ఓకే, మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ అవుతుంది వై స్క్వేర్. అదేవిధంగా ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్, థర్డ్ క్వాడ్రంట్లో మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటుందన్నమాట. ఓకే, సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగిల్ తీసుకోవాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, tan ఇన్వర్స్ ఇక్కడ ఏమొస్తుంది మైనస్ వై బై ఎక్స్ రాసుకోవచ్చు, మైనస్ వై బై ఎక్స్. అదే థర్డ్ క్వాడ్రంట్ తీసుకున్నాం అనుకోండి, యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ మైనస్ వై బై మైనస్ ఎక్స్గా తీసుకోవచ్చు. మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. అదే ఇక్కడ తీసుకున్నాం అనుకోండి సెకండ్ క్వాడ్రంట్లో, అప్పుడు ఏమొస్తుంది, థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఏమొస్తుంది వై బై ఎక్స్ అనమాట, అంటే మైనస్ ఎక్స్. సో మనకి ఇక్కడ వీటి యొక్క యాంగిల్ అనేది ఫోర్త్ క్వాడ్రంట్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ క్వాడ్రంట్ యాంగిల్ ఒక రకంగా ఉంది, సేమ్ ఉంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ క్వాడ్రంట్ ఫస్ట్ క్వాడ్రంట్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ క్వాడ్రంట్కి యాంగిల్ ఒకలాగా ఉందన్నమాట. ఓకే, ఈ విధంగా మనం కాంప్లెక్స్ నెంబర్స్ని కాన్సెప్ట్ని ఈ విధంగా మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా మనకి ఈ కాంప్లెక్స్ నెంబర్లో కూడా డిమోవర్స్ థీరం అనే కాన్సెప్ట్ అనేది కూడా ఉంది కాబట్టి అది ఐ విల్ డిస్కస్ నెక్స్ట్ క్లాస్. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.